యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వర్తమానము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ యొక్క ఛానల్ను ప్రోత్సహించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీ సహోదరిగా నేను మరి ప్రార్థిస్తున్నాను. మరి వర్తమానంలోనికి వద్దాము. సబ్జెక్ట్లోనికి వచ్చినట్లయితే ఉత్తమమైనదే దేవుడు ఇస్తాడనే విషయాల్లో మనం ధ్యానిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరి అద్భుతం చేయాలంటే మన జీవితంలో మనము కొంత పాఠం అనేది మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ పాఠం అంటే, మన జీవితంలో ప్రతి ఒక్క పాఠానికి ఒక అద్భుతం అనేది చేకూర్చబడుతుంది. మరి ఈ యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, కానాను ఊరిలో వివాహంలో దేవుడు ఒక సూచక్రియను చేస్తాడు. అది మొదటి సూచక్రియ. ఈ సూచక్రియను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? యేసుక్రీస్తు సమస్యలను కూడా పట్టించుకుంటాడు. ప్రతి కుటుంబంలో కూడా సమస్య ఉంటుంది, ప్రతి జీవితంలో కూడా సమస్య ఉంటుంది. అది చిన్న జీవితమా, పెద్ద జీవితమా, లేకపోతే చిన్న కుటుంబమా, పెద్ద కుటుంబమా అనే దేవుడు వ్యత్యాసం అనేది చూడడు. కానీ ప్రతి కుటుంబానికి, ప్రతి జీవితానికి కూడా సమస్య ఉంటుంది. కనాను వివాహంలో కూడా అక్కడ సమస్య అనేది వచ్చింది కనుక ఆ సమస్యని ఆయన పరిష్కరించాడు. ఆయన సమయం ఇంకా రాలేకపోయినా తల్లి వచ్చి యేసు ప్రభుకి ఎప్పుడైతే చెప్తుందో ఆ చెప్పిన మాటను బట్టి కూడా ఆయన శిరస వహించి అక్కడున్న పరిస్థితిని కూడా ఆయన గమనించి, ఆ వివాహములో ఏ పరిస్థితి ఉందో, అసలు ఏ యొక్క వాళ్ళు అవమానపరచబడతారో ఆ యొక్క వివాహ పెద్దలు అనేది గమనించి అది దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు ఆ సూచక్రియను, అద్భుతమును ఆ కానాను వివాహంలో ఆయన జరిగించాడు. ఈ రోజుల్లో కూడా మన జీవితంలో, మన కుటుంబంలో కూడా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా కూడా యేసు యందు మనం ఎప్పుడైతే మరియా వెళ్ళి యేసు ప్రభుకి తెలియజేసిందో, అదేవిధంగా మీ యొక్క సమస్యను కూడా మనం యేసు దగ్గరికి తెలియపరచాలి. అది చిన్నదనే కాదు, పెద్దదనే కాదు, కానీ ప్రతి విషయమును కూడా ఆయనతో షేర్ చేసుకున్నప్పుడు, ఆ సమస్యను మనం పంచుకున్నప్పుడు ఆ సమస్యని పరిష్కరిస్తాడు. ఆ సమస్యని ఎలా తీయాలో, ఆ మార్గాన్ని కూడా ఆయన ఎలాగ ఏర్పాటు చేయాలో ఆయనలో శక్తి ఉంది కనుక ఆ శక్తి ద్వారా మనకేమవుతుందంటే మన కుటుంబంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, ఆ సమస్యను తొలగించడానికి ఆయన శక్తి సామర్థ్యం కలిగిన మరి దేవుడై ఉన్నాడు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో కూడా లోటు అనేది ఉంటుంది. అందరికీ కూడా అన్నీ కూడా టాలెంట్స్ ఉండవు, అన్ని విధాలుగా కూడా సమకూర్చబడవు, అన్ని విధాలుగా కూడా మనకి ఏది కూడా వచ్చేది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించండి. ప్రతి కుటుంబం అయినా సరే, ప్రతి జీవితం అయినా సరే లోటు అనేది ఉంటుంది. ఆ లోటును సమృద్ధిపరిచేవాడే క్రీస్తు. మరి కానాను వివాహంలో ఏ లోటు కలిగింది? ద్రాక్షరసం అనేది మరి లోటు కలిగింది. విందులోని మరి ద్రాక్షరసము పంచుతుండగా ఆ యొక్క ద్రాక్షరసం అనేది అయిపోయింది. ఆ ద్రాక్షరసము లోటును ఏం చేశాడు? సమృద్ధంగా నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఆయన వివాహానికి ఏ లోటు లేకుండా వచ్చే బంధువులకు కానీ, స్నేహితులకు కానీ ఎటువంటి అవమానకరంగా ఆ కుటుంబాన్ని ఆ యొక్క వివాహములో కూడా జరగకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూడా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా లోటులు ఉన్నాయా? నీ జీవితంలో ఏదైనా లోటు కోసం నాకు ఈ లోటు ఉంది అని డిస్కరేజ్ నువ్వు అయినట్లయితే, ఇదిగో యేసు యొద్దకు రా. లోటుతో బాధపడుతున్నారు, ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారా, లేకపోతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారా, లేకపోతే నాకు జ్ఞానం లేదు అని బాధపడుతున్నారా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నారా, లేకపోతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారా, లేకపోతే కుటుంబాన్ని నడిపించలేకపోతున్నానని బాధపడుతున్నారా, ఏ లోటుతో బాధపడుతున్నారో, ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఒంటరిగా ఉన్నా, లేకపోతే డిస్క్రేజ్లో ఉన్న ఏ సమస్యతో మీరున్నా, ఏ యొక్క లోటుతో మీరున్నా, ఇదిగో దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు మీతో ఉన్నాడు. ఆయన దగ్గరికి రండి. సమృద్ధమైన జీవితము ఆయన యేసు ఒక్కడే ఇవ్వగలడు. సమృద్ధమైన జీవితము ఆయన దగ్గర దొరుకుతుంది.
నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన యేసు నీ కన్నీళ్లను కూడా మరి మధురంగా మారుస్తాడు. నీ కన్నీళ్లను కూడా సంతోషకరంగా మార్చి ఆ లోటునంతటిని కూడా తీసివేసి నీ జీవితానికి తృప్తిని, సమృద్ధిని అనేది అనుగ్రహిస్తాడు. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే విధేయత అనేది మనం కలిగి ఉండాలి. మన జీవితంలో ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో మనము నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే విధేయత. క్రైస్తవ జీవితంలో యేసుని అనుసరిస్తున్న మనము, యేసు సాక్షులుగా నిలబడుతున్న మనము, యేసు గురించి ప్రకటించే మనము, యేసు కొరకు ఈ లోకంలో జీవిస్తున్న మనం మొట్టమొదటిగా మన జీవితంలో ఉండవలసింది విధేయత. ఈ విధేయత ఎప్పుడైతే ఉంటుందో మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. విధేయత ఎప్పుడైతే కలిగి ఉంటామో మన లైఫ్ టర్నింగ్ అవుతుంది. మన యొక్క ఏదైతే దేవుని దగ్గర ఆశపడుతున్నామో, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనం ఉంటామో, విధేయత చూపిస్తామో, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు కూడా మెండుగా దొరుకుతుంది. మరియా ఇలా చెప్తుంది, ఆయన చెప్పినట్లు మీరు చేయడి. యేసు ప్రభు 6 రాతపానంలో నీళ్లు నింపమంటే ఆయన 6 రాతపానంలో నీళ్లు నింపారు. తర్వాత మీరు దాన్ని తీసుకెళ్ళి సర్వే చేయమంటే అది తీసుకెళ్ళి పరిచర్య చేశారు. అది తీసుకెళ్ళి వారు పంచడం అనేది జరిగింది. ఈ విధంగా ఆజ్ఞను పాటించారు, విధేయత చూపించారు. యేసు ఏం చెప్తే అది చేశారు గనుక మరి వివాహ విషయంలో అద్భుతం అనేది జరిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలనుకుంటే మన జీవితంలో తప్పకుండా విధేయత అనేది ఉండాలి. విధేయత ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆయన మాటను, ఆయన ఆజ్ఞను ఎప్పుడైతే శిరస వహించి విధేయత చూపిస్తామో మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అద్భుతం చేసేవాడు మనతో, మనలో, మన దగ్గర ఉంటాడు. 4వదిగా చివరగా యేసు ఉత్తమమైనదే ఇస్తాడు. ఇది గమనించండి. మన జీవితంలో ఉత్తమమైనదే ఆయన ఇస్తాడు. ఆయన నమ్మి విశ్వసించి ఆయన కోసం ఈ లోకంలో జీవిస్తాం మనము, సాక్షులుగా ఉంటున్న మనము ఒక ఉత్తమమైనదే దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యేసు చివరిలో కూడా నీరును ఏ విధంగా అయితే ద్రాక్షరసంగా మార్చి ఉత్తమమైనది ఆ వివాహములో అనుగ్రహించాడో, మన జీవితంలో కూడా ఏ యొక్క లోటు ఉన్నా, ఏ యొక్క సమస్య ఉన్నా, ఏ యొక్క అద్భుతం కొరకు మనం ఎదురు చూసినా అవన్నీ కూడా ఆలస్యం అనేది చేయడు. ఎప్పుడైతే మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట విని విధేయత చూపించి ఆయన యందు విశ్వసించి ఆయన యందు నమ్మిక ఉంచి ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో తప్పకుండా యేసు తన శక్తి చేత ఉత్తమమైనదే ఇస్తాడు. ఎందుకంటే ఆయన మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము కల్వరి సిలువలో ఆయన రక్తాన్ని చిందించి మన కొరకు మరణించి తిరిగి 3వ దినాన లేచి పునరుద్ధానుడై ఆయన పరలోకానికి మరి వెళ్ళి ఈరోజు పరలోకములో నీకు నాకు కూడా ఆయన స్థలాన్ని సిద్ధపరిచాడు. అది ఉత్తమమైనది. ఈరోజు నీ యొక్క ఆత్మ పాతాళంలోనికి వెళ్ళిపోకుండా, మీ యొక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా యేసు ఒక ఉత్తమమైన స్థలాన్ని ఆయన సిద్ధపరిచాడు. పరలోకానికి ఆయన తీసుకువెళ్ళడానికి సమస్తమును కూడా ఆయన సమకూర్చాడు. మన జీవితాలు మార్చాడు. మన జీవితము కూడా మరి ఏ లోటు, సమస్యలతో, బాధలతో మరి సతమతమవుతున్న ఈ యొక్క పాపమైన జీవితాలను కూడా ఆయన అన్నిటినీ కూడా సవరణ చేసి ఎందుకు పనికిరాని మన జీవితాల్ని మధురముగా మార్చి, సంతోషంగా మార్చి పరలోకవాసులుగా మనల్ని తయారు చేశాడు. అది యేసులో ఉన్న శక్తి. యేసు యొక్క శక్తిని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, యేసు యొక్క మర్మాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఆయన యొక్క పనిని ఏ విధంగా అయితే ముగించి తిరిగి వెళ్ళాడో మన కోసము మరలా వస్తాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళి ఒక ప్రశస్తమైన మరి ఒక స్థలమందు ఆయన మనల్ని ఉంచి ఉత్తమమైన ఈవులను, ఉత్తమమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు అతి ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదం కూడా ఆయన మనకు అనుగ్రహించాడు. ఉత్తమమైనదే యేసు అనుగ్రహించాడు. కానీ ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా
అవమానపరచబడరు. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన వెంబడించే వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. ఉత్తమమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించే యేసు మీకు కావాలనుకుంటే యేసు యొద్దకు రండి. మీకు ఏ లోటు ఉన్నా, ఏ యొక్క సమస్య ఉన్నా యేసు యొద్దకు వచ్చినట్లయితే మొట్టమొదటిగా మీ పాపములు ఒప్పుకోండి, మీ సమస్యలను ఆయన యొద్దకు పెట్టండి. రెండవదిగా, మూడవదిగా విధేయత చూపించండి. నాలుగవదిగా ఏ లోటు ఉన్నా ఆయన సవర చేస్తాడు. మరి ఉత్తమమైన మేలుతో మీ జీవితాన్ని నింపి పరలోక వాసులుగా ఆయన తయారు చేస్తాడు. ఈ యొక్క వర్తమానము మరి మీకు ఆశీర్వాదకరంగా దీవెనగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ హృదయంలో దేవుడు ఫలింపజేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.